దగ్గర చూసుకుంటే 900 కిలోమీటర్ల పైగా ఉన్న తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రం అధ్యక్ష. ఈ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా కూడా ఈ వరద తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, వరదల ముప్పు ఎక్కువగా ఉండడం అన్నది మనకి ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి అధ్యక్ష. దీన్ని బేస్ చేసుకొని సుమారుగా 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో అధ్యక్ష 219 ఇందాక నేను ఏదైతే చెప్పానో 219 బహుళ ప్రయోజన సైక్లోన్ షెల్టర్స్ ఏదైతే నిర్మించబడ్డాయో అవన్నీ కూడా అప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్న పీరియడ్లో మాత్రమే నిర్మించబడినాయి అధ్యక్ష. తర్వాత కాలంలో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు అధ్యక్ష, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి ఫర్దర్గా ఏం చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెట్టాం కాబట్టి క్రానలాజికల్గా తీసుకొస్తున్నాం. దీనిలో పాలిటిక్స్ ఏమీ లేదు. 2019 తర్వాత నుంచి 24 మధ్యలో ఒక్క తుఫాన్ షెల్టర్ కూడా ఎక్కడ కూడా కట్టలేదు అధ్యక్ష. కట్టకపోగా తుఫాను సంబంధించిన ఇష్యూస్ మీద కూడా ఒక అవగాహన లేకపోవచ్చు, లేకపోతే తెలియనిదనం అవ్వచ్చు అధ్యక్ష. మ్యాక్సిమం డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. ఎంతవరకు నిర్వీర్యం అయిపోయిందంటే ఇప్పుడు తీర ప్రాంతాల్లో తుఫాన్ వచ్చేటప్పుడు కొన్ని అలార్మింగ్ సిస్టమ్స్ ఉంటాయి అధ్యక్ష. అక్కడ మైక్స్ పెట్టి అలారం పెడతారు. ఇక్కడ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి అక్కడ తీర ప్రాంతంలో ఎక్కడ తుఫాను తీరం దాటుతుంది, లేకపోతే పిడుగులు ఎక్కడైనా పడతాయా, ఇలాంటి సిస్టమ్ను కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. అవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. తర్వాత అధ్యక్ష ఈ 219 బిల్డింగ్స్ తర్వాత ఒక బిల్డింగ్ కట్టకపోగా కొన్ని వ్యవస్థలు శిథిలావస్థ కూడా వచ్చేసిన సందర్భాలను బేస్ చేసుకుని మొన్న రీసెంట్ మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తీర ప్రాంతాల్లో ఉన్న ఈ తుఫాన్ షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ తుఫాన్ షెల్టర్స్ని పునరుద్ధరించడం ఒక ఎత్తు అయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం. ఇందాక గౌరవ సభ్యులు ఒక మంచి మాట అన్నారు అధ్యక్ష. ఈ రోజుల్లో తుఫాన్ వచ్చిందంటే ఫస్ట్ మనకి ఆస్తి నష్టం, అదేవిధంగా హ్యూమన్ లాస్, అది ప్రాణ నష్టం, అదేవిధంగా కొన్ని క్యాటిల్ లాస్ కూడా మనకు అవుతుంది అధ్యక్ష. కొన్ని ఆవులు గేదెలు కూడా చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. సో వీటన్నిటినీ కూడా నియంత్రించడం అన్నది చాలా మనం ప్రికాషనరీగా తీసుకోవాలి. ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి తుఫాన్ వచ్చేదాన్ని మనం ఎలాగో ఆపలేం. ఆ తుఫాను ప్రభావాన్ని ఎంతో కొంత తగ్గించాలి, దాని మీద వచ్చిన ఆస్తి నష్టాన్ని తగ్గించాలి, ప్రాణ నష్టాన్ని తగ్గించాలంటే ప్రజల్ని అలర్ట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ని పునరుద్ధరించడమే కాకుండా దాన్ని ఆర్టీజీఎస్కి లింకప్ చేసి ఎవ్రీ టైం అధ్యక్ష, మీరు మొన్ననే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, మోంతా తుఫాన్ వచ్చింది, రీసెంట్గా వచ్చిన తుఫాన్ కాబట్టి చెప్తున్నా. మోంతా తుఫాన్ వచ్చింది. మోంతా తుఫాన్ మీ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని ప్రతి ఒక్క సిటిజన్కి కూడా, అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో తీరం దాటబోతుందో ఆ తీరం దాటబోయే సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్కి కూడా రేడియస్ పెట్టుకుని ప్రతి ఒక్క మొబైల్కి కూడా పలానా ఇంత దూరంలో తీరం ఉంది, ఇంత వేగంతో గాళ్ళు వీచవచ్చు, ఇంత ఆస్తి నష్టం జరగచ్చు, కాబట్టి మీరు దగ్గరలో ఉన్న సైక్లోన్ షెల్టర్స్కి వెళ్ళండి. లేకపోతే అలైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని అటు మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్తో అలైన్స్ చేసుకుని అధ్యక్ష వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించడమే కాదు ఎవ్రీ టైం అలర్ట్నెస్ అనేది, అంటే వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానివ్వండి, అలార్మింగ్ సిస్టమ్స్ ద్వారా కానివ్వండి, ఎవ్రీ టైం ఇవ్వటమే కాకుండా మ్యాక్సిమం ప్రాణ నష్టం తగ్గించాం అధ్యక్ష. ఎంతవరకు తగ్గించుకోగలిగామంటే ఆ రోజు మేము ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. గౌరవ ఆర్టీజీఎస్ మినిస్టర్గా మన నారా లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు, నేను లోకేష్ బాబు గారు, ఈవెన్ ఇంక్లూడింగ్ సీఎం గారు కూడా అరౌండ్ నైట్ 12:30 వరకు సీఎం గారు ఉన్నారు, అరౌండ్ 2 o'clock వరకు తీరం దాటినంత వరకు మేమందరం కూడా ఉన్నాం అధ్యక్ష. చాలా మంది చాలా విమర్శలు చేశారు, మీరు అక్కడ కూర్చొని ఆపేస్తారా, రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి కాదు, ప్రజలకు మేము ఒక భరోసా కల్పించాలి. ఎస్, మా తరపున ఒక యంత్రాంగం కూర్చొని అక్కడ మానిటర్ చేసుకుంటున్నారు, ఎవ్రీ టైం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అన్నది తర్వాత జరిగే ప్రాణ నష్టం జరిగిన తర్వాత కానీ, ఆస్తి నష్టం జరిగిన తర్వాత కానీ ఇచ్చిన కాంపన్సేషన్ కన్నా ఇన్ఫర్మేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దయచేసి దానికి కూడా మీరు కూడా కొన్ని సందర్భాలను నాకు కూడా కొంచెం సమయం ఇవ్వాలి. 1 minute అంతే, నేను ఎక్కువ అడగట్లా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రేపు పొద్దున్న ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది. తుఫాన్కి పార్టీలతో సంబంధం లేదు కదా అధ్యక్ష, అదే చెప్తున్నా, తుఫాన్ పార్టీలతో సంబంధం లేదు. వాట్ సార్ ఆన్సర్ ఇస్తున్నా, ఆన్సర్ చైర్కి ఇస్తున్నా, వెనకాల నుంచి వాళ్ళు ఆన్సర్ అడిగారేమో వెనక్కి తిరిగాను అధ్యక్ష. దీన్ని బట్టి ఆర్టీజీఎస్ అనుసంధానంతో ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ని కూడా అన్ని రకాలుగాను కూడా స్ట్రెంథెన్ చేయడమే కాదు, ఒక పక్క ఇప్పుడు రాబోయే హీట్ వేవ్స్ని కూడా ఎలాగ మనం తట్టుకోవాలి, ఏ రకంగా అలర్ట్నెస్ ఇవ్వాలన్న దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాని మీద కూడా మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు సూచించిన సూచనలు, అదేవిధంగా రాబోయే కాలంలో ఎఫెక్టివ్గా ఎటువంటి తుఫాన్లు వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టాన్ని మినిమైజ్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నామని మీ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 14403 నిమ్మల రామారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం లేదండి, మూడవ ప్రశ్నకు సమాధానం సీనియారిటీ జాబితాల ఖరారును నిలిపివేస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మరియు కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ఇతర అనుబంధిత కేసుల కారణంగా ఈ జాప్యం జరిగింది. నాలుగవ ప్రశ్నకు సమాధానం గౌరవ కోర్టులలో పెండింగ్లో ఉన్నటువంటి సీనియారిటీ సమస్యలు మరియు తత్ఫలితంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి కంటే పైన ఉన్న ఉన్నత పోస్టుల్లో ఏర్పడిన ఖాళీల దృష్ట్యా పరిపాలన సాఫీగా సాగడానికి సమర్థవంతమైన నీటి నిర్వహణ మరియు సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం కోసం తాత్కాలిక ఏర్పాటుగా తాత్కాలిక పదోన్నతులు కల్పించడం అనేది మంజూరు చేయబడిన ఇంక్రిమెంట్లు క్రమబద్ధమైన పదోన్నతులు ఖరారైన తర్వాత ప్రస్తుత నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించడం అవుతుంది. ఐదవ ప్రశ్నకు సమాధానం గౌరవ న్యాయస్థానాలు తుది ఉత్తర్వులు అందిన తర్వాత మరియు తత్ఫలితంగా సీనియారిటీ జాబితాల ఖరారు తర్వాత పదోన్నతులు అమలు చేయడం జరుగుతుంది. విక్రాంత్ గారు. ఆనరబుల్ చైర్మన్ సార్, అధికారుల అలసత్వం అలాగే పరిపాలకుల తాలూకు నిర్లక్ష్యం, దీని కారణంగా జోన్ 1, జోన్ 4 ఈ సంబంధించినటువంటి ఈ జోన్లో పనిచేసేటటువంటి వాటర్ రిసోర్సెస్ సంబంధించినటువంటి ఉద్యోగులు అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అవి వేగవంతంగా పూర్తి కాక, అలాగే ఉద్యోగరీత్యా తాము ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో ఆఖరి దశలో రిటైర్ కావాలన్న భావనతో ఉండేటటువంటి వ్యక్తుల తాలూకు ఆశయాలు ఆలోచనలకి మరి ఏదైతే వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల విషయంలో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న తీరు, మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ R&B డిపార్ట్మెంట్లో కానీ ఈ ఆర్టికల్ 371D ప్రకారం ఆ నిబంధనల ప్రకారం ప్రమోషన్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో ఎందుకు చేపట్టట్లేదు? మరి ఆన్ పార్ విత్ పంచాయతీరాజ్ R&B, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు ప్రయారిటీ బేసిస్ మీద చేపట్టాలన్నా తగినంత వాచ్ అండ్ వార్డ్కి డిపార్ట్మెంట్ సంసిద్ధంగా ఉండాలి. అలాగే చేసేటటువంటి క్రమంలోన మరి యాడిక్వేట్ స్టాఫ్ని మనం కేటాయించి వారి తాలూకా అనుభవం రీత్యా ఎక్స్పీరియన్స్ రీత్యా వాళ్ళకి అవకాశం కల్పించాలన్నది నా అభిప్రాయం. అందుకు మా ప్రాంతంలో ఉన్నటువంటి, ఎందుకంటే మీకు తెలుసు గడిచిన కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్లో కూడా జోనల్ సిస్టమ్ని 1975లోన ఇంప్లిమెంట్ చేసినప్పుడు జోన్ 1, జోన్ 4, జోన్ 5 ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోన ఏ విధమైనటువంటి అసమానతలను తొలగించి అందరినీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలని చేశారో, ఇవాళ ఈ ఆర్టికల్ 371Dకి తూట్లు పొడిచే విధంగా ఈ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. అయితే కోర్టు తాలూకా ఏదైతే ఆటంకం ఉందో, కోర్టు తాలూకా అభ్యంతరాలు ఉన్నాయని మంత్రి గారు చెప్పారు. కానీ నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏదైతే సెలక్షన్ కమిటీ ఉందో, ప్యానల్ని ఫైనలైజ్ చేసేటటువంటి సెలక్షన్ కమిటీని రీకాన్స్టిట్యూట్ చేసి ఈఎన్సీ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి వ్యక్తిని కన్వీనర్గా దాంట్లో చేరిస్తే దాని తాలూకు సమస్యకి పరిష్కారం అవుతుంది అన్నది నా అభిప్రాయం. అని హోమ్ మినిస్టర్